ఆరోపణ చేశారు కదా. లడ్డు తయారు చేసిన దాని నెయ్యిలో ఏమన్నాడు, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె. అక్కడ దాకా ఆగలా. ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన నెల్లూరు ఆయన మీటింగ్ పెట్టి ప్రెస్ మీటు, పంది కొవ్వు నూనె అన్నాడు, మళ్ళా చేప నూనె అన్నాడు, మళ్ళా గొడ్డు నూనె అన్నాడు. ఎక్కడున్నాయి చెప్తున్నా, ఎక్కడ నిరూపణ అయిందని చెప్తున్నా. ఒక గొడ్డ కాల్చి మా ముఖాన్ని వేస్తే సరిపోతుందా? మీరు ఇంకోటి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా, ఎస్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మారెడ్డి గారిని తొలగించి కొత్తగా శ్యామలరావు గారిని ఈవో వేసిన రోజునే ఈ కుట్రకు బీజం వేశారు. ఆ రోజునే చెప్పారు, దీన్ని ఏదో ఒక విధంగా తిమ్మిని బొమ్మిని చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలి అనేటువంటి ఒక ప్రయత్నాన్ని మీరు ఆ రోజే ప్రారంభించారు. నేను అడుగుతా ఉన్నా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి ఒక వెరిఫికేషన్ సర్టిఫికేట్ వచ్చింది. దానిలో ఏముందో 23 తారీఖు చెప్పారు. అసలు ఎప్పుడు ఆయిల్ మీరు టెస్ట్ చేశారు? ఎప్పుడు నెయ్యిని టెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో ఏమైనా లోపాలు ఉన్నా, మంచి ఉన్నా ఎవరికి బాధ్యులు? జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు, మీరు కదా. దానిలో ఏదైనా లోపం ఉంటే దానికి బాధ్యులు మీరు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నటువంటి నెయ్యిని వాడేసి లడ్డూలు ఇచ్చేసి, లడ్డూలు పంపించేసేసి, లడ్డూలు కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించిన తర్వాత దానిలో పందికో ఉందంటాడు. ఏంటండి ఈ దుర్మార్గం? నాకు అర్థం కాలేదు. ఇది చాలా అన్యాయం, అక్రమం. ఒక విధంగా చెప్పాలంటే తొండాడే కార్యక్రమం. ఇవాళ ముగ్గురు కలిసి తొండాడే కార్యక్రమం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి ఒక తొండాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో బ్రాండ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వ్యర్థమవుతుంది. ఎందుకంటే దీనిలో వాస్తవం లేదు.